Welcome to the Dev tutorials. So in previous lecture, in the previous video, so we learn about the administration of Shatavahanas. So in that administration, we learn the military administration, revenue administration, and as well as we can also see some names, means some names of the special officers and their works at the time of Shatavahanas. And today we are going to discussing about the society of Shatavahanas. Society of Shatavahanas. So in this society of Shatavahanas, so first of all, సొసైటీ ఆఫ్ శాతవాహనస్ అంటే శాతవాహనుల సొసైటీ ఏంటిది అంటే పెట్రియార్క్రియల్ సొసైటీ. ఇట్ ఈస్ అన్న సొసైటీ పెట్రియార్క్రియల్ సొసైటీ. సో పెట్రియార్క్రియల్ సొసైటీ అంటే ఫాదర్ అనేవాడు, తండ్రి అనేవాడు కుటుంబ పెద్దగా ఉండడం జరుగుతుంది. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. వెన్ ద ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నోన్ యాజ్ పెట్రియార్కియల్ సొసైటీ. సో ఫాదర్ అనేవాడు అంటే తండ్రి అనేవాడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉన్నా కూడా శాతవాహనుల కాలంలో మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం అనేది జరిగినది. శాతవాహనుల కాలం నాటి సొసైటీలో మహిళలకు కూడా సమాన హక్కులు. ఉమెన్స్ వేర్ గివెన్ ద సేమ్ పవర్స్ లైక్ మెన్. అది ఆస్తిలో కూడా కావచ్చు. సో శాతవాహనుల సొసైటీ అనేది పెట్రియార్క్రియల్ సొసైటీ. ఈ పెట్రియార్క్రియల్ సొసైటీ అనేది ఫాదర్ అనేవాడు, తండ్రి అనేవాడు కుటుంబ పెద్దగా ఉండడం జరుగుతుంది. సో ఈ శాతవాహనుల సొసైటీలో మహిళలకి సమానమైన పురుషులతో పాటు సమానమైన హక్కులను ఇవ్వడం అనేది జరిగినది. అది ఆస్తిలో వాటా కూడా కావచ్చు. అండ్ అలాగే ఈ యొక్క శాతవాహనుల సొసైటీలో ఒక సాంప్రదాయం అంటూ ఉంది అమ్మ. సో విమెన్స్ వేర్ ఏబుల్ టు అడాప్ట్ దేర్ హస్బెండ్స్ టైటిల్. విమెన్స్ వేర్ అడాప్ట్ దేర్ హస్బెండ్ టైటిల్స్. అంటే తమ భర్తలకు వచ్చిన బిరుదులను మహిళలకి కూడా అంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే తమ భర్తలకు వచ్చిన బిరుదులను మహిళలకు కూడా చెందుతాయి. సో ఇటువంటి ఒక సొసైటీ అనేది మనం చూడవచ్చు శాతవాహనుల కాలంలో. అండ్ అలాగే శాతవాహనుల కాలంలో విమెన్స్ వేర్ గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు బ్యూటీ. సో అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు నాన్న. ఎవరు? మహిళలు. ఎవరి కాలంలో, ఎవరి యొక్క సొసైటీలో అంటే మన శాతవాహనుల యొక్క సొసైటీలో అందానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వడం అనేది జరిగినది. సో దాని తర్వాత శాతవాహన సొసైటీ తర్వాత ద చీఫ్ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అనేవి చూసుకున్నట్టయితే ఇప్పుడంటే మనకి ఎంటర్టైన్మెంట్ సోర్సెస్గా మనకి వేరియస్ డివైజెస్ అండ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి నాన్న. ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ అండ్ అలాగే ల్యాప్టాప్స్ ఉన్నాయి, డెస్క్టాప్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, లేదా ఆడుకోనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అంటూ ఉన్నాయి. కానీ శాతవాహనుల కాలంలో మనం ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ గురించి చూసుకున్నట్టయితే శాతవాహనుల కాలంలో ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అనేది గ్రూప్ డాన్సెస్. అండ్ సెకండ్ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అనేది డ్యూయట్ డాన్సెస్. అండ్ దాని తర్వాత మనకు వచ్చే ఎంటర్టైన్మెంట్ సోర్స్ అనేది
మల్లా ఫైటింగ్స్, మల్ల యుద్ధాలు అంటారు తెలుగులో, మల్లా ఫైటింగ్స్. సో దాని తర్వాత వచ్చే ఎంటర్టైన్మెంట్ సోర్స్ మనకి ఏముందని చూసుకున్నట్టయితే హార్స్ రైడింగ్ నాన్న, హార్స్ రైడింగ్, గుర్రపు స్వారీలు, హార్స్ రైడింగ్స్. ఓకేనా, హార్స్ రైడింగ్స్. దాని తర్వాత బుల్ ఫైటింగ్స్, బుల్ ఫైటింగ్స్. సో ఇవన్నీ శాతవాహనుల యొక్క ఎంటర్టైన్మెంట్ సోర్సెస్గా చెప్పచ్చు. ఈ 5 ఎంటర్టైన్మెంట్ సోర్సెస్లో ఈ ఫస్ట్ 2 ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ అనేవి శాతవాహనుల సొసైటీలో ఉండే ప్రజలు ఎక్కువగా లైక్ చేసేవారు నాన్న. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఆఫ్ శాతవాహనాస్. మీన్స్ శాతవాహనుల సొసైటీలో ఈ 5తో పాటు గ్రూప్ డాన్సెస్ మరియు డ్యూయట్ డాన్సెస్ అనేది ఎక్కువగా వీళ్ళు లైక్ చేసేవారు. దాని తర్వాత అమాంగ్ దిస్ గ్రూప్స్ అండ్ డ్యూయట్ డాన్సెస్ ఆర్ ఇంపార్టెంట్ సోర్స్. అంటే గ్రూప్ డాన్సెస్ అండ్ డ్యూయట్ డాన్సెస్ అని చాలా ఇంపార్టెంట్ సోర్సెస్ అని మనం చెప్తున్నాం. తర్వాత మనం కులాల గురించి మాట్లాడుకుందాం నాన్న. సో కులాల గురించి అంటే దాన్ని క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థ అంటారు తెలుగులో, క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్. సో శాతవాహనుల కాలంలో 3 రకాల కులాలు అనేవి ఉండడం జరిగింది. సో మొదటవ రకం కులం ఏంటిదంటే బ్రాహ్మణాస్, బ్రాహ్మణాస్. దాని తర్వాత క్షత్రియాస్, క్షత్రియాస్. సో దాని తర్వాత శూద్రాస్, శూద్రాస్. సో ఈ 3 రకాల కుల వ్యవస్థ అనేది శాతవాహనుల సొసైటీలో ఏర్పడడం అనేది జరిగినది. సో ఈ 3 రకాల కుల వ్యవస్థలలో బ్రాహ్మణ్స్కి ఈ 3 టైప్స్ ఆఫ్ క్యాస్ట్లో బ్రాహ్మణ్స్కి మచ్ మోర్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవారు. మచ్ మోర్ ఇంపార్టెన్స్, ప్రియారిటీ. సో ప్రియారిటీ అనేది ఎక్కువ ఉండేది నాన్న బ్రాహ్మణ్స్కి. దే ఆర్ హ్యావింగ్ హై ప్రియారిటీ అండ్ దే వేర్ ఇన్ ద టాప్ పొజిషన్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్స్. టాప్ పొజిషన్, హై ప్రియారిటీ. సో హై ప్రియారిటీ అనేది బ్రాహ్మణులకి ఇచ్చేవారు నాన్న. సో మళ్ళీ ఒకసారి మనం పాయింట్స్ అనేది రివైజ్ చేసేసుకుంటే, సో దిస్ సొసైటీ ఆఫ్ శాతవాహనాస్. సో ఈ శాతవాహనుల సొసైటీని మనం ఏమని పిలుస్తారు అంటే పెట్రియార్కియల్ సొసైటీ, పెట్రియార్కియల్ సొసైటీ అని పిలవడం జరుగుతుంది. పెట్రియార్కియల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ప్రొనౌన్స్ చేయడానికి వర్డ్ అనేది. పెట్రియార్కియల్ సొసైటీ శాతవాహనుల యొక్క సొసైటీ అనేది. పెట్రియార్కియల్ సొసైటీలో ఉంటే ఫాదర్ అనే వ్యక్తి, తండ్రి అనేవాడు కుటుంబ పెద్దగా ఉండడం జరుగుతుంది. ఈ పెట్రియార్కియల్ సొసైటీలో మహిళలకు కూడా సమానమైన హక్కులు, పురుషులతో పాటు సమానమైన హక్కులను కల్పించడం అనేది జరగడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఉమెన్స్ అంటే ఒకవేళ ఇక్కడ ఒక అదేంటి ట్రెడిషన్ ఉంది. సో తమ భర్తలకు వచ్చిన బిరుదులను, సో ద టైటిల్స్ ఆఫ్ దేర్ ఉమెన్స్ హ్యాడ్ ఎ రైట్ టు అడాప్ట్ ద టైటిల్స్ ఆఫ్ దేర్ హస్బెండ్స్. అంటే తమ భర్తలకు వచ్చిన బిరుదులను వీళ్ళు అడాప్ట్ చేసుకునే ఒక సదుపాయం కూడా ఉంది. అంటే వీళ్ళు వాడుకునే ఒక సదుపాయం కూడా మనకు ఉన్నదని చెప్పచ్చు. అండ్ దీని తర్వాత విమెన్స్ వేర్ గివ్ ద మచ్ ఇంపార్టెన్స్ టు ద బ్యూటీ. సో మహిళలు, శాతవాహనుల సొసైటీకి సంబంధించిన మహిళలు అనేది ఎక్కువగా అందానికి ప్రాముఖ్యత అనేది ఇచ్చేవారు. సో మరి వీళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ చూసేసుకుంటే, సో ఇఫ్ యూ కెన్ సీ డ్యూయట్ డాన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ డాన్సెస్, bull fightings, malla fightings, and as well as horse ridings. So these 5 types are the entertainment sources of Shatavahanas at the time of their society. And among these 5, the first 2 group dances and duet dances are the important entertainment sources for the Shatavahanas. And if you can see about the caste system, కుల వ్యవస్థ గురించి చూసుకున్నట్టయితే, so there were 3 important castes we can see at the time of Shatavahanas. First caste is Brahmins, and second one is Kshatriyas, and third one is Shudras. So among these 3, so the caste Brahmin has much and more importance
and as well as this Brahmins has the much means high priority rather than the Shudras and Kshatriyas. Okay, సో దీంతో పాటు సొసైటీ యొక్క శాతవాహన అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎకనామీ ఎకనామీ డ్యూరింగ్ ఎకనామీ ఆఫ్ శాతవాహనుల ఎకనామీ గురించి మనం ఎకనామీ ఆఫ్ శాతవాహనస్ అని చెప్పచ్చు. సో శాతవాహనుల ఎకనామీ గురించి మనం చెప్పుకుందాం. సో శాతవాహనుల కాలంలో మెయిన్ సోర్స్ ఏంటిది నాన్న? మెయిన్ సోర్స్. సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్. సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్ ఈజ్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయం అనేది చాలా ఎక్కువ మంది మెయిన్ సోర్సెస్ ఆక్యుపేషన్. చాలామంది వాళ్ళ జాబ్స్ ఏంటి అంటే వ్యవసాయం. వాళ్ళు చేసే పని ఏంటిది? వ్యవసాయం. శాతవాహనుల కాలంలో ఎక్కువ మంది చేసే పని వ్యవసాయం నాన్న. అప్పుడు శాతవాహనులకు మరి ఇన్కమ్ అనేది దేని నుంచి వస్తుంది అంటే ల్యాండ్ ట్యాక్స్ నుంచి వెళ్ళి ఇన్కమ్ అనేది వీళ్ళకి జనరేట్ అయ్యేది నాన్న, ల్యాండ్ ట్యాక్స్. మరి ల్యాండ్ ట్యాక్స్ ఎలా ఉండేదంటే 1/6 ఆఫ్ ప్రొడక్షన్. 1/6 ఆఫ్ ప్రొడక్షన్ అంటే నువ్వు పండించిన పంట 6 వంతులు అవుతాయి, దాంట్లో ఒక వంతు నువ్వు రాజ్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ల్యాండ్ ట్యాక్స్ కాకుండా మనకి కూర ట్యాక్స్ అనేది ఉండేది నాన్న. ఈ కూర ట్యాక్స్ అనేది ఎవరికి వేసేవాళ్ళు అంటే హ్యాండీక్రాఫ్ట్స్, చేతి పనులు లేదా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళపైన కూర అనే ట్యాక్స్ అనేది వేసేవాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. అండ్ అలాగే ఈ 1/6 ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ అనేది అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకునే వాళ్ళ పైన వేసేవారు. సో ఇప్పుడు నేను హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్తున్నా కదా నాన్న. శాతవాహనుల టైంలో దేర్ ఆర్ 18 టైప్స్ ఆఫ్ ఫస్ట్ ఈ హ్యాండీక్రాఫ్ట్స్, చేతి పనులు అంటే చేతి వృత్తులు, చేతితో తయారు చేసే పనులను అంటే చేయిని ఉపయోగించి చేసే పనులను, ఈ చేతి వృత్తులను ఇంగ్లీష్లో అంటే వాళ్ళని ఏమంటారు? చేతి వృత్తులను చేసేవారిని ఆర్టీసియన్స్ అని పిలవడం జరుగుతుంది. చేతి వృత్తి పని వాళ్ళని ఆర్టీసియన్స్ అని పిలవడం జరుగుతుంది నాన్న. మనకు శాతవాహనుల కాలంలో 18 రకాల ఆర్టీసియన్స్ ఉండడం జరిగింది. ఎంతమంది నాన్న? 18 రకాల ఆర్టీసియన్స్ ఉండడం జరిగింది. ఈ 18 రకాలలో 13 రకాల ఆర్టీసియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 13 రకాల ఆర్టీసియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఆ 13 రకాల ఆర్టీసియన్స్లో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎకనామీ విషయానికి వస్తే ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ ఇస్ అగ్రికల్చర్. And the main source of the Shatavahanas means I think the revenue source is come from the land tax. The land tax is 1/6 of production, and as well as Kura is one of the tax which is imposed on the handicrafts. So the people who are working on the handicrafts are known as artisans. At the time of Shatavahanas there were 18 types of artisans. So in those 18 types only the 13 types of artisans are main important in the examination point of view. Okay na? So then we are going about the 13 types of artisans. ఇప్పుడు 13 రకాల ఆర్టిసియన్స్ గురించి చూద్దాం నాన్న. 13 ఆర్టిసియన్స్ అని రాద్దాం. 13 types of artisans. 13 type of artisans, right? సో ఈ 13 టైప్స్ ఆఫ్ ఆర్టిసియన్స్లో ఫస్ట్ టైప్ ఏంటిది నాన్న అంటే హాలక. ఫస్ట్ టైప్ ఏంటిది? హాలక. సో ఈ హాలక అంటే ఎవరు అంటే హూ వర్క్స్
హూ వర్క్స్ విత్ ప్లౌ హూ వర్క్స్ విత్ ప్లౌ అంటే నాగలితో పని చేసే వారిని హాలక అని పిలుస్తున్నాం. ఏంటిది నాన్న? నాగలితో పని చేసే వారిని హాలక అని పిలుస్తున్నాం. సో మరి నాగలితో ఎవరు పని చేస్తారు అంటే ఫార్మర్స్ పని చేయడం అనేది జరుగుతుంది. నాగలితో ఎవరు పని చేస్తారు? ఫార్మర్స్, రైతులు పని చేయడం అనేది జరుగుతుంది నాగలితో. అంటే ఇప్పుడు మనం రైతులు అని పిలువబడేవారు శాతవాహనుల కాలంలో రైతులని హాలకులుగా పిలిచేవారు. హాలక తర్వాత మనకి కూలిక, హాలక తర్వాత మనకి కోలిక. సో కోలిక అంటే ఏంటిదంటే హూ వర్క్స్ విత్ క్లాత్. సో క్లాత్తో పని చేసేవారిని, బట్టతో పని చేసేవారిని కోలిక అని పిలిచేవారు. జస్ట్ లైక్ ద టైలర్స్. ఓకేనా? సో కోలిక తర్వాత కోలికార, కోలిక తర్వాత కోలారిక. సో కోలారిక. సో కోలారిక అంటే ఏంటిదంటే నాన్న పాట్ మేకర్స్. సో కుండలని తయారు చేసేవారిని కోలారిక అని పిలుస్తారు. సో ఇప్పుడు వాళ్ళని కుమ్మరి వాళ్ళుగా పిలవడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకున్న వాళ్ళు ఎవరంటే కమ్మర. ఎవరు మనకి? కమ్మర. సో కమ్మర అనేవారు ఎవరంటే మెటల్ వర్కర్స్. మెటల్తోని వర్క్ చేసేవారిని కమ్మర అని పిలవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వాదిక. సో వాదిక అంటే ఏంటిది నాన్న అంటే కార్పెంటర్స్ అంటే ద పర్సన్స్ హూ వర్క్స్ విత్ వుడ్. చెక్కతో పని చేసేవారని వాదిక అని పిలుస్తారు. వాదిక అంటే కార్పెంటర్స్. ఇప్పుడు కార్పెంటర్స్ని వడ్ల వాళ్ళుగా పిలవడం జరుగుతుంది. అప్పుడు మాత్రం శాతవాహనుల కాలంలో వాదిక అని పిలిచేవారు. సో వాదిక తర్వాత మనకున్నవారు మేదిక. అంటే స్టోన్ వర్కర్స్. రాయితోని పని చేసేవారిని మేదిక అని పిలుస్తారు. దాని తర్వాత గాంధిక. దాని తర్వాత ఏంటిది నాన్న? గాంధిక. సో గాంధిక అంటే పర్ఫ్యూమ్ వర్కర్స్. సో పర్ఫ్యూమ్స్ని, సువాసనలను వెదజల్లే లిక్విడ్స్ని, పర్ఫ్యూమ్స్ని తయారు చేసేవారినే గాంధిక అని పిలవడం జరుగుతుంది. దాని తర్వాత వసకార. అంటే ఎవరు అంటే బ్యాంబూ వర్కర్స్ నాన్న. వెదురు పొంగులతోని పనిచేసే వారిని వసకార అని పిలవడం జరుగుతుంది. సో దాని తర్వాత వేగ. సో వేగ అంటే నాన్న డాక్టర్. ఇప్పుడు అంటే మనం వైద్యుడు అని అనడం జరుగుతుంది. కానీ శాతవాహనుల కాలంలో ఈ డాక్టర్ లేదా వైద్యుడిని వేగ అని పిలవడం జరిగేది. తర్వాత మాలకార. సో మాలకార అంటే గార్లాండ్ మేకర్స్ అంటే పూలదండలను తయారు చేసేవారిని మాలకార అని పిలిచేవారు. దాని తర్వాత మనక అంటే జెమ్ వర్కర్స్ రంగురాళ్ళు లేదా రత్నాలతోని పనిచేసేవారు. దాని తర్వాత నాన్న మనకి శిలావాదిక స్కల్ప్చర్స్. శిలావాదిక. సో శిలావాదిక అంటే స్కల్ప్చర్స్.
స్కల్ప్చర్స్ అంటే రాయిని ఉపయోగించి శిలలు చెక్కేవారిని శిలావాదిక అని పిలిచేవారు. దాని తర్వాత తీన పిసక. దాని తర్వాత ఏంటిది నాన్న? తీన పిసక. తీన పిసక అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్. ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్. సో నూనెని తీసేవారిని, సో నూనె గింజలని నూనెకి ఉపయోగించే గింజలను నుండి నూనె తీసేవారిని ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్గా పిలిచేవారు. సో టోటల్ మనకి 18 టైప్స్ ఆఫ్ ఆర్టిషియన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ఎట్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. బట్ ఇక్కడ చూస్తే మనకు ఈ 18 టైప్స్లో 13 టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ 13 టైప్స్లో ఫస్ట్ వన్ ఏంటిది అంటే హాలక. హాలక అంటే ఎవరు అంటే నాగలితో పనిచేసే వారిని హాలక అని పిలవడం జరుగుతుంది. నాగలితో రైతులు పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే రైతులను శాతవాహనుల కాలంలో హాలకులుగా పిలిచేవారు. సో దాని తర్వాత కోలిక, హూ వర్క్స్ విత్ క్లాత్. బట్టతోని తయారు చేసేవాడిని కోలికగా పిలవడం అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ ది టైలర్స్. అండ్ కోలీరిక, కులారిక, పాట్ మేకర్స్. కుమ్మరి వారిని కులారిక అని అనడం జరుగుతుంది. పాట్ మేకర్స్ కుండలు తయారు చేసేవారిని. కమ్మర, మెటల్ వర్కర్స్. మెటల్తోని వర్క్ చేసేవారిని కమ్మర అని పిలవడం జరుగుతుంది శాతవాహన కాలంలో. సో వాదిక, కార్పెంటర్స్ అండ్ అలాగే మేదిక, స్టోన్ వర్కర్స్. గాంధిక, పర్ఫ్యూమ్ వర్కర్స్. పర్ఫ్యూమ్స్ తయారు చేసేవారిని గాంధిక. వసకార, బ్యాంబూ వర్కర్స్. సో వెదురు బొంగులతోని అంటే వర్క్ చేసేవారిని వసకార అని పిలవడం జరుగుతుంది. వేగ, డాక్టర్, వైద్యుడు. ఇప్పుడంటే మనం డాక్టర్ లేదా వైద్యుడిగా పిలువబడుతున్నాం. కానీ శాతవాహనుల కాలంలో ఈ డాక్టర్ లేదా వైద్యుడిని మనం వేగ అని పిలిచేవాళ్ళం. తర్వాత మాలకార, గార్లాండ్ మేకర్స్ అంటే దండలు తయారు చేసే వాళ్ళని మాలకారగా పిలిచేవారు శాతవాహనుల కాలంలో. సో దాని తర్వాత మనక, జెమ్ వర్కర్స్ అంటే రంగురాళ్ళుతోని వర్క్ చేసే వాళ్ళని మనం మనకాగా పిలవడం జరుగుతుంది. సో దాని తర్వాత శిలావాదిక, స్కల్ప్చర్స్. సో బండరాయిని ఉపయోగించి చెక్కే శిల్పాలను చెక్కే వ్యక్తులని మనల్ని శిలావాదికగా పిలవడం జరుగుతుంది. అండ్ అలాగే మనకు తీన పిసక అంటే ఆయిల్ ఎక్స్ట్రాక్టర్స్గా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దీని తర్వాత అంటే ఇవన్నీ మనకి చేతి వృత్తి పనులు కాబట్టి టోటల్ వీటన్నిటిపైన మనకు వేసే పన్ను ఏంటిది నాన్న అంటే కూర. సో కూర ట్యాక్స్. కూర ట్యాక్స్ అనేది వీటన్నిటిపైన మనకి ఇంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటిపైన ఈ కూర ట్యాక్స్ అనేది ఇంపోజ్ అవ్వడం అనేది జరగడం జరుగుతుంది. సో ఇంకొకటి నాన్న, సో దీని తర్వాత శాతవాహనాస్ ఇక్కడికి ఇది అయిపోయింది కదా. శాతవాహనాస్ రోమ్ అండ్ అలాగే గ్రీస్ అండ్ ఈజిప్ట్. రోమ్, గ్రీస్, ఈజిప్ట్ కంట్రీస్తో బిజినెస్ చేసేవారు. రోమ్, గ్రీస్, ఈజిప్ట్ కంట్రీస్తోని శాతవాహనాస్ ఏం చేసేవారు అంటే శాతవాహనాస్ ఏం చేసేవారు? బిజినెస్ చేసేవారు. సో మరి బిజినెస్ చేయడానికి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి కావాలి. సో మరి ఈ కంట్రీస్తోని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎలా సాధ్యమయ్యేదంటే సీ రూట్. సముద్రపు దారులను ఉపయోగించుకొని రోమ్, గ్రీస్ మరియు ఈజిప్ట్ దేశాలతోని శాతవాహనులు వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలు అనేది కొనసాగించేవారు సముద్రపు దారిని ఉపయోగించుకొని. సో మనం ఈ రోమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎప్పుడైతే
శాతకర్ణి 1 నాన్న కాదు, శాతకర్ణి 2 కాదు. అండ్ రైట్, యజ్ఞశ్రీ శాతకర్ణి రైట్. ఐ థింక్ సో, యజ్ఞశ్రీ శాతకర్ణి లేదా శాతకర్ణి 2. ఈ 2 రాజులు డిస్కస్ చేసుకునేటప్పుడు రోమ్తోని చాలా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేది యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే నాన్న. యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలోనే రోమ్తో చాలా సత్సంబాలు ఉన్నాయని చెప్పుకున్నా. ఐ థింక్ సో, యజ్ఞశ్రీ శాతకర్ణి అని కావాలి, శాతకర్ణి 2 కాలంలో అన్న కావాలి. ఈ 2 రాజుల కాలంలో ఏదో ఒక కాలంలో రోమ్తో చాలా హ్యూజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయని మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు చెప్తున్నా కదా అనేది ఏంటిది, సీ రూట్. అంటే ఏ రూట్తో వీళ్ళు ఈ రోమ్, గ్రీక్ అండ్ అలాగే ఈజిప్ట్ దేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఏ రూట్ ద్వారా చేస్తున్నారు, సీ రూట్ ద్వారా చేస్తున్నారు. సో సీ రూట్ ద్వారా చేస్తున్నారంటే మనకి పోర్ట్స్ ఉంటాయి, సీ పోర్ట్స్. సో సీ పోర్ట్స్ మనకి 5 ముఖ్యమైన 5 సీ పోర్ట్స్ ఉన్నాయి నాన్న. 5 సీ పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ 5 సీ పోర్ట్స్ ఉన్నాయి శాతవాహనుల కాలంలో. ముఖ్యమైన సీ పోర్ట్స్ 5. ఒకటి మైసోలియా అండ్ రెండవ సీ పోర్ట్ వచ్చేసి మనకి కూడూర్. మైసోలియా అండ్ కూడూర్ అనేది ఈస్ట్ కోస్ట్ సీ పోర్ట్ నాన్న. ఇది ఈస్ట్ కోస్ట్ సీ పోర్ట్. తర్వాత కళ్యాణి ఇది మహారాష్ట్రలో ఉంది నాన్న, కళ్యాణి. సో దాని తర్వాత సోపరా, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. తర్వాత 5th వన్ బ్రోయిచ్. సో ఈ 3 సీ పోర్ట్స్ అనేవి వెస్ట్ కాస్ట్లో ఉంది. అంటే ఈ 5 సీ పోర్ట్స్ని ఉపయోగించుకొని శాతవాహనులు రోమ్, గ్రీస్, ఈజిప్ట్ కంట్రీస్తోని బిజినెస్ అనేది చేసేవారు. అండ్ ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటిది నాన్న, ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో ఏం చెప్తున్నాడంటే ద ఎంటైర్ వెల్త్ సంపద, రోమ్ యొక్క సంపద, వెల్త్ ఆఫ్ రోమ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ఇండియా. సో ఏం చెప్తున్నాను నాన్న, సో ప్లీనీ రాసిన న్యాచురల్ హిస్టరీ ఏం చెప్తుంది అంటే ద ఎంటైర్ వెల్త్ ఆఫ్ రోమ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఇండియా. అంటే రోమ్ యొక్క సంపద అనేది ఇండియాకి తరలించడం జరిగిందనేది ఏ గ్రంథంలో చెప్తున్నారు, న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథం ఎవరు రాశారు అంటే మనకి ప్లీనీ రాయడం జరిగినది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ సిటీస్ ఫర్ ఫేమస్ ఆర్టికల్స్. సో మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ చూద్దాం నాన్న. ఆ ఇంపార్టెంట్ సిటీస్ దేనికి ఫేమస్ అనేది కూడా చూద్దాం. సో లెట్స్ వి డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ శాతవాహనుల కాలంలో ముఖ్యమైన పట్టణాలు మరియు ఆ పట్టణాలు దేనికి చాలా ప్రసిద్ధి. సో నౌ ఇంపార్టెంట్ ఐఎంపీ సిటీస్ ఆఫ్ శాతవాహనస్. ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ శాతవాహనుల యొక్క ఇంపార్టెంట్ సిటీ ఏంటి? సో శాతవాహనుల యొక్క ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి ఫస్ట్ గూడూరు నాన్న. సో ఈ గూడూరు అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే మస్కులిన్ క్లాత్స్కి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు మనం. గూడూరు అనేది మస్కులిన్ క్లాత్స్కి ఇంపార్టెంట్.
సో గూడూరు తర్వాత మనకున్న ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి విను వినుకోడ్. సో గూడూరు తర్వాత మనకున్న ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి వినుకోడ్. వినుకోడ్ అనేది మెటల్ ఇండస్ట్రీకి ఫేమస్ సిటీగా చెప్పచ్చు. సో వినుకోడ్ తర్వాత మనకి పల్నాడు. ఈ పల్నాడు సిటీ అనేది దేనికి డైమండ్ ఇండస్ట్రీకి ఫేమస్. డైమండ్ ఇండస్ట్రీకి పల్నాడు అనేది ఫేమస్. సో దాని తర్వాత కొండాపూర్ మరియు కరీంనగర్ అనేది దేనికి ఫేమస్ అంటే ఐరన్ ఇండస్ట్రీకి ఫేమస్గా చెప్పచ్చు. సో దాని తర్వాత మనకి గుంటపల్లి. సో ఇది దేనికి ఫేమస్ అంటే ఇది కాపర్ ఇండస్ట్రీకి ఫేమస్. ఏంటిది ఇది? సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఏంటిదట? గూడూరు అనేది మస్కిలిన్ క్లాత్స్కి ఫేమస్. అండ్ అదేవిధంగా వినుకోడ్ మెటల్ ఇండస్ట్రీకి ఫేమస్గా మనం చెప్పచ్చు. సో దాని తర్వాత పల్నాడు అనేది డైమండ్ మైన్ లేదా మైనింగ్ ఇండస్ట్రీకి ఫేమస్గా చెప్పచ్చు. సో దాని తర్వాత కొండాపూర్ ఆర్ కరీంనగర్ అనేది ఐరన్ ఇండస్ట్రీకి ఫేమస్గా మనం చెప్పచ్చు. అండ్ అలాగే గుంటుపల్లి అనేది కాపర్ ఇండస్ట్రీగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ఇదేంటిది ఇది ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ శాతవాహనాస్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసేది అగ్రికల్చర్ నెక్స్ట్ దేని గురించి చూస్తున్నాం? అగ్రికల్చర్ ఆఫ్ శాతవాహనాస్. అగ్రికల్చర్. సో ఈ అగ్రికల్చర్ ఆఫ్ శాతవాహనాస్లో 2 టైప్స్ ఉండే ఖరీఫ్ ఉండేది, రబీ ఉండేది. ఈ ఖరీఫ్ మరియు రబీ అగ్రికల్చర్ అనేది వెల్ ఇరిగేషన్. సో బావిల సహాయంతో వీళ్ళు వ్యవసాయం అనేది చేసేవారు. మరి వీళ్ళు పండించే పంటలు ఏంటిదంటే ఒకటి ప్యాడీ అంటే వరి, దాని తర్వాత మైజ్ మొక్కజొన్న, తర్వాత కాటన్ పత్తి, తర్వాత బార్లీ. సో ఈ పంటలు శాతవాహనుల కాలంలో రైతులు పండించేవారు అయితే శాతవాహనుల కాలంలో మనకి ఒకటి ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో చేతి పనిని తగ్గించి టైం అనేది సేవ్ చేసే మిషనరీస్ని కనిపెట్టడమే ఈ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ ముఖ్య ఉద్దేశం. సో శాతవాహనుల కాలంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ పేరు ఏం పేరు అంటే ఆ ఎక్స్పర్ట్ కమిటీ పేరు వచ్చేసి మనకి ఓదా యంత్రిక. సో ఇది ఓదా యంత్రిక అనేది ఎక్స్పర్ట్ కమిటీ పేరు. సో ఈ ఓదా యంత్రిక అనే ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే వ్యవసాయంలో చేతి పనిని తగ్గించి సమయాన్ని సేవ్ చేసే మిషనరీస్ని కనిపెట్టడమే ఈ ఓదా యంత్రిక అనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పచ్చు. సో మరి ఓదా యంత్రిక ఏం చేసింది అంటే ఓదా యంత్రిక 3 మిషనరీస్ని కనిపెట్టింది ఒకటి కాటన్ సీడ్ సపరేటర్ అంటే పత్తి నుంచి విత్తనాన్ని వేరుగా చేసే యంత్రం ఒకటి. ఇంకొకటి ఏం కనిపెట్టింది ఈ ఓదా యంత్రిక కాస్త ల్యాండ్ ప్లోవింగ్ అంటే భూమిని దున్నే ల్యాండ్ ప్లోవింగ్ డివైస్ అని చెప్పచ్చు. ల్యాండ్ ప్లోవింగ్ డివైస్ అంటే భూమిని దున్నే పరికరాన్ని కనిపెట్టి.
సో దాని తర్వాత వాటర్ డ్రాయింగ్ డివైస్ అంటే చెరువు, కుంట లేదా బావి నుంచి వెళ్ళి వాటర్ని తీసుకోనికి ఉపయోగపడే యంత్రం అని చెప్పొచ్చు. అయితే నాన్న ఈ కాటన్ సీడ్ సపరేటర్ డివైస్ని ఆ భాషలో ఏమనేవారు, శాతవాహనుల కాలంలో ఏమన్నారా అంటే గరిక గరిక యంత్ర గరిక యంత్రగా పిలిచేవారు. అండ్ తర్వాత భూమిని దున్నే మెషిన్ ఏమనేవారు నాన్న అంటే గటి యంత్ర అని పిలిచేవారు నాన్న. గటి గటి యంత్ర అని పిలిచేవారు. సో దాని తర్వాత వెల్డ్ అంటే చెరువు, కుంట, బావి నుంచి వెళ్ళి వాటర్ని తీసుకునే డివైస్ని ఏమని పిలిచేవారు అంటే ఉదక యంత్ర. ఏమని పిలిచేవారు? ఉదక ఉదక యంత్ర ఉదక యంత్రగా పిలిచేవారు. సో ఇది అగ్రికల్చర్ గురించి. సో మనకి అగ్రికల్చర్లో 2 టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది శాతవాహనుల కాలంలో కంటిన్యూ అయ్యేది నాన్న. ఒకటి ఖరీఫ్ మరియు రబీ. సో ఈ 2 టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా మనకి వెల్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు చేసేవాళ్ళు. అండ్ మరి వాళ్ళు పండించే పంటలు ఏంటిదంటే ఒకటి ప్యాడీ, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే వరి, తర్వాత మైజ్ మొక్కజొన్న, కాటన్ పత్తి మరియు బార్లీ. సో ఈ శాతవాహనులు తమ యొక్క కాలంలో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ పేరే ఏంటిది నాన్న అంటే ఓద యంత్రిక. ఓద యంత్రిక. ఈ ఓద యంత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో చేతి పనిని తగ్గించి మిషనరీస్ని ఇంట్రడ్యూస్ చేయడమే ఈ ఓద యంత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఓద యంత్రిక 3 మిషనరీస్ని కనిపెట్టడం జరిగింది నాన్న అదే కాలంలో. ఏంటిది? ఒకటి కాటన్ సీడ్ సపరేటర్, దాన్ని గరిక యంత్రం అని పిలుస్తారు. ఇంకొకటి వచ్చేసి మనకి వాటర్ డ్రాయింగ్ డివైస్ అంటే చెరువు, కుంట, బావి ఈ 3 వీటిల నుంచి వెళ్ళి వాటర్ని డ్రా చేసుకునే దానికి ఉపయోగించే డివైస్ దాని పేరు ఉదక యంత్ర. మరియు అలాగే ల్యాండ్ ప్లోవింగ్ డివైస్ భూమిని దున్నే పరికరం దాని పేరు గటి యంత్ర. సో ఇది మనకి ఒక అగ్రికల్చర్ నాన్న. సో దాని తర్వాత ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి పోదాం. అంటే శాతవాహనుల కాలంలో మనం ఏమి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఏం ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం అంటే మనం ఇతర దేశాల నుంచి వెళ్ళి ఏం తెచ్చుకునే వాళ్ళం, ఇతర దేశాలకి ఏం పంపించే వాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్స్, దాని తర్వాత ఇంపోర్ట్స్ నాన్న, దాని తర్వాత ఎక్స్పోర్ట్స్. సో ఇంపోర్ట్స్ గురించి చూసుకున్నట్టయితే నాన్న మనం గోల్డ్, సిల్వర్, వైన్ ఇంపోర్ట్ చేసుకునేవారు నాన్న. ఏం తెచ్చుకునే వాళ్ళం పక్క దేశాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి వెళ్ళి బంగారాన్ని తెచ్చుకునే వాళ్ళం నాన్న. అండ్ అలాగే సిల్వర్ని తెచ్చుకునే వాళ్ళం. అండ్ అలాగే మనం గ్లాస్ ఆర్టికల్స్ అంటే గాజుతో తయారు చేయబడిన ఆర్టికల్స్ని మనం తెచ్చుకునే వాళ్ళం. అలాగే వైన్ తెచ్చుకునే వాళ్ళం. మరి ఏం ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం అంటే వేరియస్ క్రాప్స్ అంటే రకరకాల పంటలకు సంబంధించిన ధాన్యాలను ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం. అండ్ అలాగే వేరియస్ స్పైసెస్ అంటే తెలుసు, చిల్లీయే కావచ్చు, అది క్యుమెన్ సీడ్సే కావచ్చు. సో అటువంటి ఆ స్పైసెస్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం. అండ్ అలాగే ప్రీసియస్ స్టోన్స్ అండ్ వేరియస్ ఫుడ్ క్రాప్స్ అండ్ మస్కులిన్ క్లాత్స్. ప్రీసియస్ స్టోన్స్ విలువగల రాళ్ళు నాన్న. ప్రీసియస్ అంటే ప్రీసియస్ స్టోన్స్ విలువగల రాళ్ళు. మరి అలాగే మనం దేన్ని అంటే మస్కులిన్ క్లాత్స్ని ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం. సో ఇది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి. సో ఇంపోర్ట్స్ ఏం చేసుకునే వాళ్ళం నాన్న? గోల్డ్, సిల్వర్, గ్లాస్ ఆర్టికల్స్ అండ్ వైన్. ఎక్స్పోర్ట్స్ ప్రకారం చూసుకుంటే ప్రీసియస్ స్టోన్స్, మస్కులిన్ క్లాత్స్, వెరైటీ స్పైసెస్ అండ్ వేరియస్ క్రాప్స్. సో దాని తర్వాత రిలీజియస్ కండిషన్స్ గురించి చూసుకుందాం నాన్న. ఈ రిలీజియస్ కండిషన్స్తోని మనం శాతవాహనుల టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేసుకున్నాం నాన్న. లాస్ట్ టాపిక్ ఈజ్ రిలీజియస్ కండిషన్స్.
సో రిలీజియస్ కండిషన్స్. సో ఈ రిలీజియస్ కండిషన్స్లో శాతవాహనుల కాలంలో శాతవాహనుల కాలంలో 3 రకాల మతాలు అనేది ఉన్నాయి నాన్న. 3 రకాల మతాలు. ఏంటి ఆ మతాలు అంటే, ఒకటి జైనిజం నాన్న, ఒకటి బుద్ధిజం నాన్న, ఒకటి వేదిక్ రిలీజియన్ అంటారు దీన్ని. వేదిక్ రిలీజియన్ లేదా హిందూ రిలీజియన్ లేదా హిందూ రిలీజియన్ని అనడం జరుగుతుంది. ఓకేనా. మనకి 3 రకాల మతాలు అనేది ఉన్నాయి శాతవాహనుల కాలంలో. సో ఈ జైన మతాన్ని ఎవరు ఎక్కువ ఫాలో అయ్యారంటే ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహనాలలో అంటే మొదటి నుంచి 17వ రాజులు, శాతవాహనులలో మొదటి నుంచి 17వ రాజుల వరకు ఎక్కువ జైన మతాన్ని ఫాలో అయ్యేవారు నాన్న. సో తర్వాత ఈ వేదిక్ రిలీజియన్ ఆర్ ఎర్లీ రిలీజియన్ ఎవరు ఫాలో అయ్యేవారు అంటే ఈ 17 తర్వాత ఉన్న రాజులలో ఎక్కువ మంది ఈ వేదిక్ రిలీజియన్ని ఫాలో అయ్యేవారు నాన్న. అంటే వీరు ఏంటిది లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ వేదిక్ రిలీజియన్ ఆర్ హిందూ రిలీజియన్ని ఫాలో అయ్యేవారు. సో దాని తర్వాత బుద్ధిజం. సో బౌద్ధ మతాన్ని ఎవరు ఫాలో అయ్యేవారు అంటే రాణులు ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యారు నాన్న. రాణులు మరియు అప్పటి కాలంలో ఉన్న ప్రజలు, మెజారిటీ ఆఫ్ పీపుల్, మొత్తం ప్రజలని నేను చెప్పదలుచుకోవాలని, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటిది నాన్న, మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా ఏ మతాన్ని ఫాలో అయ్యేవారు ఎక్కువ అంటే బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవారు. మనకి రిలీజియస్ కండిషన్స్ గురించి చేసుకున్నట్టయితే జైనిజం, బుద్ధిజం అలాగే వేదిక్ లేదా హిందూయిజం గురించి ఉన్నది నాన్న. సో జైనిజం అనేది ఎక్కువ ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఫాలో అయ్యేవారు. బుద్ధిజం అనేది శాతవాహనుల రాజ్యంలో ఉన్న రాణులు ఫాలో అయ్యేవారు. వేదిక్ రిలీజియన్ లేదా హిందూ రిలీజియన్ అనేది లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ ఫాలో అయ్యేవారు. అండ్ అలాగే ప్రజలు దేన్ని ఫాలో అయ్యేవారు నాన్న అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, ప్రజలలో ఎక్కువ మంది మనకి బుద్ధిజాన్ని ఫాలో అయ్యేవారు నాన్న. సో దీంతో మనం కంప్లీట్లీ శాతవాహనాస్ అనే టాపిక్ అనేది కంప్లీట్ చేసుకో అవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ఇక్ష్వాకు డైనాసిటీ. ఇక్ష్వాకు డైనాసిటీ పెట్టింది ఎవరు? శ్రీశాంతమూలుడు ఎవరి దగ్గర సామంతపు రాజుగా పనిచేశాడంటే పులోమావి. సో ఇక్ష్వాకు డైనాసిటీ. అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటిది నాన్న అంటే నేను ఇంకొక 2 డేస్లో తెలంగాణ జియోగ్రఫీ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకరోజు తెలంగాణ హిస్టరీ క్లాస్ పోస్ట్ చేస్తే మరొక రోజు తెలంగాణ జియోగ్రఫీ క్లాస్, మళ్ళీ ఒకరోజు తెలంగాణ హిస్టరీ క్లాస్, మళ్ళీ ఒకరోజు తెలంగాణ జియోగ్రఫీ క్లాస్. సో ఆ విధంగా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఆ క్లాసెస్ కూడా పోస్ట్ చేసే ఉద్దేశం అని ఉంది, కానీ అది డిసైడ్ కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, సో బిఫోర్ people you are going to leave this video or close this video, please do like and share, subscribe to Dev Tutorials. So thank you very much.